హలో నమస్తే. నేషనల్ పాలిటిక్స్లో జరిగేవి కూడా అప్పుడప్పుడు మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను బర్నింగ్ టాపిక్ జరుగుతుంది దేశంలో ఏంటంటే, సోనియా గాంధీ గారికి జార్జ్ సోరోస్కి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు గొడవ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ రిటాలియేషన్ విత్ అదానీ అండ్ మోడీ. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ రాహుల్ గాంధీ అదే పనిగా చేస్తున్నాడు కాబట్టి దానికి రిటాలియేషన్గా బీజేపీ వాళ్ళు సోనియా గాంధీ జార్జ్ సోరోస్కి మధ్యలో లింక్ ఉందని చెప్పడానికి ఒక కొత్త వాదన తీసుకొచ్చి 2 రోజుల నుంచి రచ్చరచ్చ చేస్తున్నారు దేశాన్ని. ఏంటి అసలు సోనియా గాంధీ జార్జ్ సోరోస్కి సంబంధించిన వీళ్ళిద్దరికి ఏంటి లింక్ ఉండటం వల్ల ఏంటి నష్టం ఏంటి అనేది నేను మీకు సింపుల్గా నక్షల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు చాలామంది ఏం చెప్తున్నారంటే, నువ్వు బోర్డు మీద ఎందుకు చెప్తున్నావు రమేష్ అన్న, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేయి అంటున్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ యూ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ నాట్ యూట్యూబర్. ఓకే, నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నానని తప్పి మై ఎయిమ్ ఈజ్ నాట్ టు బికమ్ యూట్యూబర్. మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఎ పొలిటీషియన్. నేను 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నేను రాజకీయ నాయకులు అంటే తిరుగుతాను. జగన్ గారంట వాళ్ళంటే వీళ్ళంటే తిరిగి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేని చేయండి అన్నో, ఎంపీని చేయండి అన్నో, లేకపోతే ఎమ్మెల్సీని చేయండి అన్నో, ఏదో ఒకటి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతా త్వరలో. ఓకే, కాబట్టి దీన్ని ఏదో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి పెద్దకి తీసుకెళ్ళని ఏం లేదు. ఐ వాంట్ బికమ్ పొలిటీషియన్. ఓకే, 1 year మీకు కొద్దిగా నాలెడ్జ్ ఇద్దామని ఒక ఇంటెన్షన్తో నేను వీడియోలు పెడుతున్నా. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు పనిచేసే దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్ పని అని నేను భావిస్తున్నా. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ని ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అబద్ధపు వాటిని కౌంటర్ చేస్తూ సత్యం చెప్పడం కూడా ఇంపార్టెంట్. సో మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ పొలిటీషియన్, నాట్ యూట్యూబర్. ఓకే, పెద్ద స్క్రీన్లు పెట్టి ఒక టీవీ ఛానల్ లాగా రన్ చేయటం అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఇంటెలిజెన్స్. జస్ట్ టేక్ ద ఇంటెలిజెన్స్, దట్స్ ఇట్. ఓకే, ఎప్పుడో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తిరగటం ఎందుకని తిరగట్లేదు, నేను త్వరలో తిరుగుతా వాళ్ళంటే పోయి. ఓకే, ఇప్పుడు ఈ జార్జ్ సోరోస్కి సోనియా గాంధీకి లింక్ ఉంది అని చెప్పేసి బీజేపీలో ఎలిగేషన్ చేస్తున్నారు. అసలు ఏంటి జార్జ్ సోరోస్ ఎవరు అతను అంటే, ఈ జార్జ్ సోరోస్ అనే అతను 1930లో బుడాపెస్ట్లో పుట్టాడు. యూదా రాజ్యానికి సంబంధించినటువంటి బుడాపెస్ట్లో పుట్టాడు జార్జ్ సోరోస్. ఈ నాజీస్ హంగేరీ మీద దాడి చేసి హంగేరీని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు అక్కడి నుంచి బ్రతుకు తెరువు కోసం అక్కడి నుంచి పారిపోయి లండన్లో సెటిల్ అయ్యాడు ఈ జార్జ్ సోరోస్. అతను అక్కడ యూనివర్సిటీలో మంచిగా చదువుకున్నాడు, ఎకనామిక్స్ చదువుకున్నాడు, ఎకనామిక్స్ సబ్జెక్ట్లో హైయర్ ఎడ్యుకేషన్ చేశాడు, ఒక ఎకనామిస్ట్గా తయారయ్యాడు. అతను మంచిగా చదువుకొని డెవలప్ అయ్యాడు. డెవలప్ అయిన తర్వాత అతను ఒక హెడ్జ్ ఫండ్ కంపెనీ ఒకటి పెట్టాడు. హెడ్జ్ ఫండర్ అంటారు. హెడ్జ్ ఫండర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఈవెంట్ చేయాలంటే డబ్బులున్న వాళ్ళు మొత్తం తలా ఒక 100 రూపాయలు వేసి ఒక ఈవెంట్ని కంప్లీట్ చేస్తారు కదా. డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వర్లు మొత్తం ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్, డిఫరెంట్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి వ్యాపారాలు చేస్తారు ఆ డబ్బులతోటి. దాన్ని హెడ్జ్ ఫండ్ అంటారు. పూలింగ్ అప్ ది మనీ ఫ్రమ్ ది డిఫరెంట్ రిచ్ పీపుల్ అండ్ డూ రిస్క్ బిజినెస్, దాన్ని హెడ్జ్ ఫండ్ అంటారు. దాన్ని ఆ కంపెనీ పెట్టాడు జార్జ్ సోరోస్. అతని టాలెంట్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. ఇతను షార్ట్ సెల్లింగ్ మంచి రికార్డు ఉంది ఇతనికి. షార్ట్ సెల్లింగ్లో ఇంటెలిజెంట్గా చేస్తాడని. మోర్ ఓవర్ ఇతను క్వాంటమ్ ఫండర్ ఆల్సో. క్వాంటమ్ ఫండర్ అంటే ఇప్పుడు ఈ మామూలుగా ట్రెడిషనల్గా స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారాలు చేసేవాళ్ళు లేదు, ట్రెడిషనల్గా ఆ కంపెనీ బాగుందంటే ఈ కంపెనీ బాగుందంట అని చెప్పి ఎవరో చెప్పారని మార్కెట్లో అనుకుంటున్న రూమర్స్ని బట్టి విన్నదాన్ని బట్టి చేస్తారు ట్రెడిషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఈ క్వాంటమ్ ఫండర్ అది చేయరు. వాళ్ళు ఏంటంటే స్టాటిస్టిక్స్కల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని మొత్తం మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అవుతారు. మ్యాథమెటిక్స్ మీద స్టాటిస్టిక్స్ మీద డిపెండ్ అవుతారు తప్ప రూమర్స్ మీద ప్రజలు పబ్లిక్లు ఏమనుకున్నారో దాని మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళని క్వాంటమ్ ఫండర్ అంటారు. ఓకే, ఈ క్వాంటమ్ ఫండర్లో ఇతను నెంబర్ 1. ఇతను మార్కెట్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకున్నారు ఆలోచించడు. మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, స్టాటిస్టిక్స్ని తీసుకొని చేస్తాడు ఇతను జార్జ్ సోరోస్. ఓకే, ఒక షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ఒకటి చేశాడు అతను. ఆ షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఒక సింగిల్ డేలో $1.5 బిలియన్ సంపాదించాడు. $1.5 బిలియన్ సింగిల్ ట్రాన్సాక్షన్లో చేశాడు జార్జ్ సోరోస్. ఏం చేశాడంటే షార్ట్ సెల్లింగ్ చేశాడు. షార్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను మీకు రూపాయి డాలర్ని తీసుకొని చేసి అతను యూరోకి
పౌండ్కి చేశాడు అతను, చేసి యూరోకి పౌండ్కి పేరింగ్ చేసేసాడు. మీకు అర్థం అవడానికి నేను డాలర్కి రూపాయికి చేస్తాను, ఎందుకంటే మీకు డాలర్ రూపాయి తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 $1తో సమానం అనుకోండి. మీ దగ్గర రూపాయి కాయిన్స్ 100 ఉన్నాయి, వేరే వాడి దగ్గర డాలర్ కాయిన్స్ 100 ఉన్నాయి. ఓకే, 2 ఈక్వల్ అనుకోండి. ఇప్పుడు ఈ షార్ట్ సెల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు డౌట్ వచ్చింది రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉందని మీకు ఒక డౌట్ వచ్చింది, ముందుగానే గెస్ చేశారు. గెస్ చేసి మీ ₹100 కాయిన్స్ని డాలర్ వాడికి ఇచ్చే, డాలర్ కాయిన్స్ 100 మీరు తీసుకున్నారు, అంటే ట్రాన్సాక్షన్ చేశారు, బిజినెస్ చేశారు అతనితో. మీ ₹100ని డాలర్ వాడికి అమ్మారు. ఇప్పుడు మీ దగ్గర డాలర్స్ ఉన్నాయి కానీ రూపాయలు లేవు. మీ ₹100 వాడికి ఇచ్చారు, ఆ డాలర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, రూపాయి విలువ పడిపోయింది. ఆ రూపాయిది 80 పైసలు అయింది. ఈ 80 పైసలు అయిన తర్వాత మళ్ళీ నీ దగ్గర ఉన్న డాలర్తో నీ రూపాయి నువ్వు కొనుక్కున్నావు బ్యాక్. అప్పుడు ఎంత వచ్చింది, నీకు 125 కాయిన్స్ ఉంటాయి నీ దగ్గర, 125 కాయిన్స్ ఉంటాయి. నీ దగ్గర ఉన్న 100 కాయిన్స్ని చిన్న షార్ట్ సెల్లింగ్ తోటి తెల్లారేసరికి 125 కాయిన్స్ చేసావు. ఎట్లా చేసావు, అది పడిపోతుందని నీకు అనుమానం వచ్చి నువ్వు డాలర్ రోడ్కి అమ్మి, పడిపోయిన తర్వాత యూ బాట్ బ్యాక్ యువర్ కరెన్సీ, దెన్ ఇట్ బికేమ్ 125 విత్ 80 పైసలు లెక్కన. పడిపోయి 80 పైసలు అయిందనుకోండి, 125 కాయిన్స్ అని. ఆ విధంగా తను షార్ట్ సెల్లింగ్ చేసి సింగిల్ డేలో 1.5 బిలియన్, నాట్ మిలియన్, బిలియన్ డాలర్ సంపాదించాడు. హీ బ్రోక్ ద బ్యాంక్ అనేటువంటి పేరు పెట్టారు అతనికి, హీ బ్రోక్ ద బ్యాంక్. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, నేను లీగల్గా బిజినెస్ చేశాను. షార్ట్ సెల్లింగ్ ఈజ్ లీగల్ బిజినెస్, హెడ్జ్ ఫండ్ ఈజ్ ఎ లీగల్ బిజినెస్, క్వాంటమ్ ఫండింగ్ ఈజ్ లీగల్ బిజినెస్. ఐ డిడ్ బిజినెస్ విత్ డాలర్ అండ్ కరెన్సీ, విత్ కరెన్సీ నోట్స్, ఐ బికేమ్ బిలియనేర్ అనేది ఇతని ఆర్గ్యుమెంట్. ఎకనామిస్టులు కొంతమంది ఏంటంటే, ఇతను కరెన్సీ వాల్యూ పడిపోతున్నప్పుడు నువ్వు వ్యాపారం కోసం ఏం చేస్తావు అంటే పక్క కరెన్సీ వాడికి అమ్మేస్తావు నువ్వు, దానివల్ల లోకల్ కరెన్సీ పడిపోతుంది, ఎకానమీ దెబ్బతింటుందని ఎకనామిస్టులు అతన్ని తిడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వాళ్ళే వాల్యూ పడిపోతుందని టక్కన డాలర్లు కొనేస్తారు. ఇప్పుడు మీరు డాలర్ కొన్నప్పుడు మీ రూపాయలు డాలర్ ఒకటి చేతికి వెళ్తాయి, నీ చేతిలో డాలర్స్ ఉంటాయి. డాలర్లు భారతదేశంలో పనికిరావు, అవి వ్యాలిడ్ కాదు భారతదేశంలో. సో కాబట్టి సర్క్యులేషన్ తగ్గిపోయింది, ఎకానమీ పడిపోయింది, ఇది ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఎకనామిస్ట్ చేతులు. ఇతను జార్జ్ సోరోస్, ఇతను ఒక వ్యాపారస్తుడు, షార్ట్ సెల్లింగ్ కంపెనీ వాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు సోనియా గాంధీ అంటే, సోనియా గాంధీ కాంగ్రెస్ లీడరు, రాహుల్ గాంధీ వాళ్ళ మదరు, రాజీవ్ గాంధీ భార్య. సో మనందరికి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు సోనియా గాంధీ మీద. ఇప్పుడు వీళ్ళిద్దరికి లింక్ ఉందని బీజేపీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. మరి దానివల్ల వచ్చే నష్టం ఏంది అని మీకు అనుమానం రావచ్చు. వీళ్ళిద్దరికి లింక్ ఏంటి అనే అనుమానం బదులు ముందు అసలు వీళ్ళు ఎందుకు బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరికి లింక్ పెడుతున్నారో మీకు ఒకటి అర్థం అవ్వాలి. వీళ్ళు ఎందుకు పెడుతున్నారు ఇది. ఇక్కడ ఇతను జార్జ్ సోరోస్ మొన్న ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నాడంటే, మోడీ అదానీ అనేది లింక్ ఉంది వాళ్ళిద్దరికి. అదానీ మీద వచ్చిన ఎలిగేషన్స్ మొత్తం మీద మోడీ సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి లింక్ ఉంది, ఇది దిస్ ఈజ్ వెరీ డేంజరస్ టు ఇండియన్ డెమోక్రసీ అని కామెంట్ చేసాడు ఇతను జార్జ్ సోరోస్. అప్పటి నుంచి బీజేపీ ఇతని మీద కక్ష పెట్టుకుంది. ఎప్పుడైతే మోడీ అదానీ వల్ల భారతదేశ డెమోక్రసీకి నష్టం జరిగిద్దని ఇతను కామెంట్ చేశాడో, బీజేపీ వాళ్ళకి ఇతని మీద కక్ష పెరిగిపోయింది. అప్పటి నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఒక ఎకానమీని పడగొట్టేస్తాడు, దేశాలకి నష్టము, అన్ని కరెన్సీల మీద ట్రాన్సాక్షన్ చేస్తాడు, షార్ట్ సెల్లింగ్ చేస్తాడు, షార్ట్ సెల్లింగ్ వల్ల దేశాల యొక్క వ్యవస్థలను నాశనం చేస్తుంటాడు, ఎకనామిక్ వ్యవస్థను అని చెప్పి బీజేపీ వాళ్ళు తగులుకున్నారు అతన్ని ఇది మోడీ మీద కామెంట్ చేశాడని. ఇప్పుడు ఈ యొక్క అదానీ వచ్చిన తర్వాత కొత్తది పట్టుకొచ్చారు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జార్జ్ సోరోస్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. ఇతను ఈజ్ ఎ ఫిలాంథ్రోపిస్ట్, ఈజ్ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అని ఒక మంచి పేరు ఉంది జార్జ్ సోరోస్కి. ఫిలాంథ్రోపిస్ట్ అంటే సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు చేసి, డొనేషన్ చేసి, సోషల్ సర్వీస్ ఎక్కువ చేసేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. ఓకే, ఇతను ఏం చేసి సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. తనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే $7 బిలియన్ వర్త్ ఆఫ్ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. $32 బిలియన్ ఇప్పటికే డొనేషన్ ఇచ్చాడని పేరు ఉంది అతనికి. అతనికి ఉంది $7 అయితే ఇప్పటి వరకు అతను ఇచ్చింది $32 బిలియన్ అంట. అంటే అంత ఎక్కువగా డొనేషన్ చేశాడు అతను. కాబట్టి అతనికి మంచి గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అని పేరు ఉంది అతను జార్జ్ సోరోస్కి. అందుకు లింక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్
ఆటో డ్రైవర్ల అసోసియేషన్, టీచర్ల అసోసియేషన్ లాగా డెమోక్రటిక్ లీడర్స్ మొత్తం కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. దాన్ని ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్. ఇది ఏషియా పసిఫిక్ సంబంధించిన దేశాల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ లీడర్స్ అందరు కలిపి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారా లేకపోతే వాళ్ళు షేర్ చేసుకుంటారా తెలియదు, బట్ ఒక ఫోరం ఫామ్ అయ్యారు. ఈ ఫోరానికి 2 అధ్యక్షులు ఉంటారు. వాళ్ళలో ఒకరు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలన్నమాట. షీ ఈజ్ ద కో-ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్. ఈ యొక్క అసోసియేషన్కి, ఈ ఫోరంకి ఇతను జార్జ్ సోరోజ్ అని అతను ఫండింగ్ చేస్తాడు. ఇతను అందరికి డొనేషన్ చేస్తాడు. చెప్పాను కదా, అతనికి ఉంది $7 బిలియన్ అయితే $32 బిలియన్ ఇప్పటికి డొనేషన్ చేశాడు పేదోళ్ళకి, అక్కడక్కడ హ్యూమన్ రైట్స్కి, అన్నిటికీ. అతను డొనేషన్ చేయడం అతనికి అలవాటు. సోనియా గాంధీ వాళ్ళు పెట్టినటువంటి ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ కూడా ఇతను కొద్దిగా డబ్బులు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరికి లింక్ ఉందంటారు. సోనియా గాంధీకి కో ప్రెసిడెంట్, ఇక్కడ ఇతను డబ్బులు ఇచ్చాడు, దీనికి డొనేషన్ చేశాడు, కాబట్టి వీళ్ళిద్దరికి లింక్ ఉంది అనేది ఒకటి వాళ్ళ ఆర్గ్యుమెంట్. రెండోది, ఈ ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్ పెసిఫిక్, వీళ్ళు ఏంటంటే ఇది అన్ని ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్ కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళు అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. కాబట్టి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని ఒక సపరేట్ ఎంటిటీగా చూడండి, అది కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్, ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ ఉంది కాబట్టి అనేటువంటి ఒక జనరల్ అప్రోచ్తో ఈ డెమోక్రటిక్ లీడర్స్ అనే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి కామెంట్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద. ఇప్పుడు వీళ్ళకి అది అడ్వాంటేజ్ అయింది. బీజేపీ వాళ్ళు అంటారంటే ఈ జమ్మూ కాశ్మీర్ అనేది సపరేట్ ఎంటిటీ అంటారు, అలాంటి ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ సోనియా గాంధీ, దీనికి జార్జ్ సోరోజ్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తాడు. ఈ జార్జ్ సోరోజ్ అనే వ్యక్తి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు, కరెన్సీలు షార్ట్ సెల్లింగ్ చేసి అని సింపుల్గా బీజేపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారా బీజేపీ వాళ్ళు అంటే, ఇదిగో అదానీ గారి మీద ఉన్న 2 కేసులు. అంటే ఒకటి వైర్ స్కామ్ అంటే ఏం లేదు, ఫేక్ ఈమెయిల్స్ పెట్టడం, ఫేక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడటం, ఫేక్ కాల్స్ చేయటం, ప్రెజర్ పెట్టడం, ఇది సప్లయర్స్ లాగా యాక్ట్ చేయటం, సప్లయర్స్ని ఇన్వెస్టర్స్ని నమ్మించడం, ఇట్లాంటి రకరకాల వాటన్నిటిని వైర్ స్కామ్ అంటారు, వైర్ ఫ్రాడ్ అంటారు. యాక్చువల్గా ఈ వైర్ ఫ్రాడ్ అనేటువంటి ఎలిగేషన్ ఉంది అదానీ మీద. వాడు ఇండియన్బర్గ్ వాడు ఎలిగేషన్ చేసింది ఏంటంటే, వీళ్ళు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో షెల్ కంపెనీస్ పెట్టి అక్కడ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచి వీళ్ళకి సెక్యూరిటీస్ ఫేక్ ఇన్కమ్ చూపించి ఇన్వెస్టర్స్ని మెయిల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ద్వారా ప్రూఫ్స్ చూపించి ఏదో వాళ్ళ తిప్పలాలు పడ్డారండి. ఏదో వైర్ ఫ్రాడ్ అనేది ఎలిగేషన్ ఉంది దాని మీద. Of course, Adani Group is denying all these allegations, but there are allegations in America. Okay. Substantive securities fraud అంటే ఇంక ఇదే మళ్ళీ ఇన్వెస్టర్స్ని మోసం చేయటం, ఇన్వెస్టర్స్ని మ్యానిపులేట్ చేయటం, ఇన్వెస్టర్స్కి అబద్ధాలు చెప్పడం, ఇన్వెస్టర్స్కి అది ఇది ఉందని చూపించడం. దాని భాగంలోనే ఈ బ్రైబరీ అనేటువంటి ఒక ఇష్యూ వచ్చింది. ఆ వైర్ స్కామ్, సబ్స్టాంటివ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్లో బ్రైబరీ అనేది ఒక చిన్న నెత్తి మీద ఎంటుక లాంటిది, అంత పెద్దవి 2. బ్రైబరీ అనేది చిన్న ఇష్యూ, అది అసలు ఇష్యూయే కాదు నాకు తెలిసిన వరకు. ఓకే, అదాని మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ దీని మీద గట్టిగా నొక్కుతున్నారని, ఎవరో జార్జ్ సోరోజ్ అనే అతను వ్యాపారాలు చేసుకొని షార్ట్ సెల్లింగ్ చేస్తూ వ్యాపారాలు చేసుకునేటువంటి వేరే దేశాల్లో చేసుకునేవాడు కేవలం ఒక ఫండ్ ఇచ్చాడని, దానికి సోనియా గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నారని, దానికి బీజేపీ వాళ్ళు ఇదంతా లింక్ పెడుతున్నారు అనవసరంగా దీన్ని దాన్ని ఎదుర్కోవటానికి. ఇదంతా సబ్జెక్టు. నా ఆబ్జెక్టివ్ చెప్తాను. నా ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇదంతా చెప్పడంలో ఇదంతా కూడా కార్పొరేట్ స్కామ్లు ఇవన్నీ. నా ఉద్దేశం ప్రకారం పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ కార్పొరేట్ స్కామ్స్. కాంగ్రెస్ వాళ్ళ మీద వచ్చే ఎలిగేషన్ ఏంటంటే పొలిటికల్ స్కామ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాజకీయ నాయకులు స్కామ్ చేస్తారని రూమర్ ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ స్కాముల మీద రూమర్స్ వస్తున్నాయి. మన వైర్ వాళ్ళు వేసిన దాంట్లో 12 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారని చెప్పి ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి డేటా. ఇది కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చి రుణమాఫీలు ఇవన్నీ కూడా, దాని బదులు అసలు ఈ రాజకీయ నాయకులు స్కామ్ చేయడమే బెటర్ అంట నా ఉద్దేశమే చెప్తున్నా. ఐ ఫీల్ దట్ ద పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ కార్పొరేట్ స్కామ్స్. అట్లీస్ట్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఎనికిడి తిరిగే కార్యకర్తలను ఆదుకుంటారు, వాళ్ళు ఎనికిడి తిరిగేటువంటి ఫాలోవర్స్ని ఆదుకుంటారు, అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రజలను ఆదుకుంటారు, ప్రజలతో తిరుగుతుంటారు. వీళ్ళ స్కాములు చేసినా సరే కొద్ది గొప్ప ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు. ఈ రాజకీయ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తారు ప్రజలకి? నా దగ్గర ఒక పోస్ట్ ఉంది, అది పోస్ట్ చేస్తాను త్వరలో నా కమ్యూనిటీలో.
దాని ప్రకారం ఏంటంటే రిచెస్ట్ పీపుల్ మొత్తం అంటే వాళ్ళు ఫారిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంట అమౌంట్లు. అంటే భారతదేశంలో సంపాదించిన డబ్బులు భారతదేశంలోనే మీరు పెడితే, ఇప్పుడు రష్యా లాంటి కంట్రీ రష్యా ఉంది, రష్యాలో నువ్వు ఎంతైనా సంపాదించుకో, రష్యాలో నువ్వు బయటికి పంపించడానికి లేదు, రష్యాలోనే ఖర్చు పెట్టాలి. మన భారతదేశంలో అలాంటిది లేదు. భారతదేశంలో స్కాములు చేస్తావా, రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా, కోట్ల రూపాయలు సంపాదిస్తావా, సంపాదించిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ రూపంలో నువ్వు ఫారెన్ వాడికి పంపించి ఫారెన్ సింగపూర్, దుబాయ్, యుఎస్ఏ, చైనాలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. భారతదేశంలో సంపాదించింది దోసుకున్నది మొత్తం చేస్తాయి. ఇక్కడ ఏం వచ్చింది నీకు ప్రజలకి? కాబట్టి ఇది వీళ్ళకంటే ఈ రాజకీయ నాయకులు బెటర్ అంటా నేను. వీళ్ళు రాజకీయ నాయకులు చేసే స్కామ్లే బెటర్ అంటా నేను. ఓకే, కనీసం వీళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళు స్కామ్ చేసిన ఇప్పుడు పొలిటీషియన్స్ అన్న కొద్దిగా ఏదో ఒకటి ఆఫర్ ఇస్తారు. బీజేపీ వాళ్ళు ఎవరికి రుణమాఫీ చేశారు? కార్పొరేట్ వ్యవస్థకు రుణమాఫీ చేశారు. అదే ఏది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఏమంటారు? రైతులకు రుణమాఫీ అంటారు. నువ్వు కార్పొరేట్కి రుణమాఫీ చేస్తే ఏమొచ్చేది? ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు నువ్వు కార్పొరేట్కి రుణమాఫీ చేసావు. మన ఆంధ్రప్రదేశ్లో రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పేసింది అంతా 75,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు. ఒక రాష్ట్రంలో రైతుల మొత్తానికి నువ్వు రుణమాఫీ చేయడానికి నీకు అయ్యే ఖర్చు 80,000 కోట్ల రూపాయలు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు నువ్వు వ్యాపారస్తుడికి రుణమాఫీ చేసావు. ఇదే రుణమాఫీ నువ్వు రైతులకి చేస్తుంటే 12 రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతుల మొత్తానికి నువ్వు రుణమాఫీ చేసి ఉండేవాడివి అదే డబ్బులతో. ఇప్పుడు 12 రాష్ట్రాలలో ఉన్నటువంటి కోట్ల మంది రైతుల్ని హింసించి డబ్బులు కట్టమని ఇది వీళ్ళకి వదిలేశారు, మీరు కట్టాల్సిన అవసరం లేదని. మరి అది ఏంది అంటే ఐ ఫీల్ దట్ ద పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఆల్ దీస్ కార్పొరేట్ స్కామ్స్. అట్లీస్ట్ పొలిటీషియన్స్ విల్ డూ సమ్ గుడ్ టు ది పీపుల్. అది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఓకే, సో ఇదంతా ఏంటంటే బీజేపీ వాళ్ళు అదానీ మీద వచ్చినటువంటి స్కామ్స్ మొత్తాన్ని తిప్పికొడటానికి, గతంలో చెప్పినట్టుగా బీజేపీలు ఎటు తిరిగి వాడు గనుక గేదె కథ అని ఒకటి ఉండేది కదా, వాడికి గేదె కథ ఒకటే వచ్చు, నువ్వేమడిగినా సరే తిరిగి గేదె మేసే గడ్డి దగ్గరకు వస్తాడని ఒక సామెత ఉంది కదా. ఇది ఏంటంటే నువ్వు ఎటైనా తిరిగి చివరికి వచ్చేసరికి ముస్లిమ్స్ దగ్గర వచ్చి ఆగుతారు. నువ్వు ఎక్కడన్నా తిరుగు ప్రపంచం మొత్తం మీద చివరికి వచ్చి ఆగుతారు. జార్జ్ సోరోజ్ అనేవాడికి సోనియా గాంధీకి లింక్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఒక ఫోరం ఉంది, ఈ ఫోరంకి ఇతను డబ్బులు ఇచ్చాడు. మరి ఈ ఫోరంతో ప్రాబ్లం ఏంటంటే ఇది జమ్మూ కాశ్మీర్ ఇండిపెండెంట్ అని వాళ్ళు భావిస్తారు. చివరికి వీళ్ళు ఎక్కడ ఆగుతారంటే పాకిస్తాన్ దగ్గర, బంగ్లాదేశ్ దగ్గర, కాశ్మీర్ దగ్గర, ఇంకెడు తిరిగినా సరే ఆ ముస్లిం కమ్యూనిటీ దగ్గర ఆగుతారు. వీళ్ళు పిలిచారనమాట, అదే పూసారనమాట. చివరికి ప్రపంచం మొత్తం మారిన ఇది వీళ్ళు మారరు, అదే టాపిక్ మీద మాట్లాడుతుంటారు అనమాట. అది ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓకే, ఇది ఎంటైర్ స్టోరీ. థ్యాంక్ యూ.